హలో అండి, అందరికీ హాయ్. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి. ఇంకా పెట్టేసి ముగ్గు వేసేస్తున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా అర్జున్కి బాక్స్కి పాయలకూర పప్పు అని అంటారు. నేనైతే దాన్ని పాయలకూర అంటాను. గంగవల్లి కూర పప్పు అని కూడా అంటారు. ఆ పప్పు లంచ్కి చేసి వాడికి రైస్కి పెట్టేశాను. ఇంకా ఇక్కడ సింపుల్గా ముగ్గు వేస్తున్నానండి. యాక్చువల్గా 4 పెట్టి వేయాలి. సో నేను వెరైటీగా 3 పెట్టి ముగ్గునైతే కంప్లీట్ చేసేసాను. అటు ఇటు ఏదో కొంచెం పొయ్యింది అనిపించింది ముగ్గు, కానీ ఇంకా పెట్టేశాను. ఇంకా దాన్ని కవర్ చేసి ముగ్గును పెట్టేశాను. సో ఇంకా ముగ్గు వేసేసి లోన్కి వెళ్ళి పాయలకూర పప్పు, ఇంకా వాడికి గ్రేప్స్ నీట్గా కడిగేసి స్నాక్స్కి గ్రేప్స్ పెట్టేశాను. ఇంకా పప్పు కాబట్టి కొంచెం కారా పెట్టాను. కారా పెడితే పప్పుతోనే తినేస్తారు. నేను కారా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. సాటర్డే ఇంకా వాడి కోసం అనేసి పప్పు చేసినప్పుడల్లా కారా పెట్టవచ్చు అనేసి వాడి కోసం అనేసి నేను ఇంట్లోనే పెట్టేశాను. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలొస్తే చూడండి. సో ఇంకా అర్జున్కి నేను బాక్స్ కట్టేటప్పుడు వరుణ్ పైనకి ఎక్కి ఇంకా వాటర్తోనే ఇలా ఆడుతున్నాడు. నేను చూసేసరికి షాక్ అయ్యాడు. మమ్మీ తిడుతుందో కొడుతుందో అనేసి ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టేశాడు. అది చిన్న పిక్ కూడా తీశాను. అది వీడియో కూడా దీంట్లోనే పెట్టాను, చూపిస్తానండి. ముగ్గు అయిన తర్వాతనే పెట్టాను అనుకుంటా. ఇంకా మొత్తానికి ముగ్గునైతే కంప్లీట్ చేసేసాను. ఇక్కడ ఇంకో గీత రావాలి, సో వేయకుండా దాన్ని అలాగే కవర్ చేసి ముగ్గును కంప్లీట్ చేసేసాను. ఓకే, బాగానే వచ్చింది ముగ్గు. ఇంకా పాయలకూర పప్పు నేను పాయలకూరని నీట్గా కడుక్కొని దాన్ని ఫ్రై చేస్తానండి. కొంచెము వాటర్ మొత్తం వెళ్ళేలోపు పాయలకూరను ఒక 5 minutes అలా ఫ్రై చేశాక దాంట్లో అన్నీ వేసేసి పప్పు చేస్తాను. కొందరు డైరెక్ట్ కూడా వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు పాయలకూర పప్పు. నేనైతే కొంచెం వాటర్ లాగా ఉంటుంది అనేసి నాకు నచ్చదు. సో ఫస్ట్ నీట్గా కడిగేసి దాన్ని కొంచెం ఫ్రై చేసినాక పప్పు చేస్తాను. ఇంకా చెప్పాను కదండి వరుణ్కి నేను అర్జున్కి బాక్స్ పెడుతున్నాను. వాడు వాటర్ దాంట్లో నుండి దాంట్లో పోస్తున్నాడు. నేను చూసేసరికి మమ్మీ తిడుతుందేమో అన్నట్టు అలా ఎక్స్ప్రెషన్స్ పెట్టాను. ఇంకా చెప్పాను కదండి, పాయలకూరని సాల్ట్ వేసి ఒక 3-4 times కడిగేసి కుక్కర్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక 5 minutes అలా పాయలకూరని ఫ్రై చేశాను. ఇంకా అది కింద పెట్టేసి అందులోనికే ఒక ఆనియన్, టమాటాలు వేసి పచ్చిమిర్చి, పప్పుని ఒక 15 minutes అలా నానబెట్టేసాను, తొందరగా ఉడుకుతుంది అనేసి. సో పప్పుకు సరిపడినంత పచ్చిమిర్చి వేసేసి పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూతను పెట్టేశాను. ఒక 5 whistle వచ్చేసిందంటే మనకి పప్పు ఉడికిపోతుంది. సో కుక్కర్ పెట్టేసి ఇక్కడ గ్రేప్స్ కడుగుతున్నానండి. గ్రేప్స్లో వాటర్ పోసి ఒక 5 minutes అలా గ్రేప్స్ని అలానే పెట్టేసిన వెంబడి ఇంకా వాడికి స్నాక్స్కి కారా పెట్టేశాను. పప్పు పెడుతున్నా కాబట్టి వాడికి కారా పెడితే కొంచెం అన్నం మొత్తం నీట్గా తినేస్తాడు అనేసి కారా పెట్టేసి కారం మూసి పక్కన పెట్టేశాను. నేను కారా వేసేలోపు 2 minutes అలా అయిపోయింది. ఇంకా గ్రేప్స్ అప్పటిలోపు నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా చూడండి ఎంత డర్టీ మొత్తం కనిపిస్తుంది చూడండి వాటర్లో. అందుకే చేతి పెట్టి మరీ చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి వాటర్ పోసి ఇంకోసారి నీట్గా కడిగాను గ్రేప్స్ని మొత్తము. ఒక 3-4 times నీట్గా కడిగేసాను. దాంట్లో ఉన్న మొత్తం కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనేసి. చూసారా, సాల్ట్ వేసి కడిగితే అది షైనింగ్గా ఎట్లా మెరుస్తున్నాయో కనిపిస్తుంది కదా. చూసారా, మొత్తం ఇంకా నీట్గా కడిగేసి వాడి స్నాక్స్కి పెట్టేస్తున్నాను.
ఇంకా క్యాప్ పెట్టేసాను. వాడికి స్నాక్స్ 2 పెట్టేసాను. అప్పట్లోపు ఇవి 2 చేసేలోపు 5 విజిల్స్ పప్పు ఉడికిపోయింది. ఇంకా 5 విజిల్స్ వచ్చాయి, పప్పు ఉడికింది. ఇంకా కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. ఇంకా చూసారా పప్పు ఉడికింది. సో పప్పులో తగినంత సాల్ట్ వేసేసి పప్పు మొత్తాన్ని రుబ్బుతున్నాను. ఇంకా పప్పులోకి సరిపడినంత చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. ఇంకోసారి పప్పును రుబ్బేసుకొని కలిపేసుకొని ఇంకా పోపు పెట్టేస్తున్నాను. బాండి పెట్టేసి అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసాను. అందులోనే జీలకర్ర వేస్తున్నాను, ఆవాలు వేసాను. ఇంకా పక్కన వెల్లుల్లి రెబ్బలు వేసేసాను. అందులోనే రెడ్ చిల్లీ మొత్తం వేసేసి ఇంకొక పోపు మొత్తం పెట్టేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ పోపు మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా కుక్కర్లో వేసేస్తున్నాను. ఇంకా నా సింపుల్ పాలకూర పప్పు, గంగవల్లి కూర పప్పు రెడీ అయిపోయింది. ఇంకా ఇది మొత్తం కలిపేసాను. ఇంకా వాడికి పప్పు బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా కారం పెట్టేసాను. స్నాక్స్కి గ్రేప్స్ పెట్టేసాను. ఇంకా పప్పు పెట్టేసి రైస్ పెట్టేస్తే ఇంకా వాడి లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. ఇంకా పప్పుకి క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా లంచ్ బాక్స్కి రైస్ పెడుతున్నాను. రైస్ అలా గడ్డలు పెడితే వాడికి కలపడానికి టైం పడుతుందంట అనేసి ఇంకా నేనే మొత్తం కలిపేసి పైన స్పూన్ పెట్టేస్తాను. ఇంకా పప్పు కారం వేసుకొని స్పూన్తోనే కలిపేసుకొని వాడు తినేస్తాడు. ఇంకా క్యాప్ పెట్టేశాను. ఇంకా బ్యాగ్లో పెడుతున్నాను. చెప్పాను కదండి, వరుణ్ని బ్యాగ్లో పెట్టే టైంలో అక్కడ ఎక్కి వాటర్ పైన కూర్చొని వాటర్తోనే ఆడుతున్నాడు. సో ఇంకా అర్జున్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. నాప్కిన్ అది పెట్టేశాను. ఈరోజు సింపుల్ బ్లాగ్ అండి.